ఈవీఎంలోని చిప్లో డేటా భద్రంగా ఉందన్న ముఖేష్ కుమార్ ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని, 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని తెలిపారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామని తెలిపారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయని ఈసీ మీనా పేర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ 7 నుంచి మన 46,389 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది. వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ మార్నింగ్ నుంచే క్యూ లైన్లో చాలామంది వచ్చారు. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు a large gathering was there people. They were in the first hour itself 600 to 700 people had come. At that time and later there were some issues related to